శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. శ్రీ లలితాంబికాదేవ్యై నమ. మామూలుగా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, ఇంట్లో ప్రశాంతత ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? ప్రశ్న. ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, ప్రశాంతత ఉండాలి అని అంటే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి, అందరూ పిల్లాపాపలతో నిరంతరము నవ్వుతూ ఉండాలి. అంటే ధనం మూలం మిదం జగత్తు. ఎప్పుడు కూడా ఎక్కడ వచ్చినా సమస్య ధనము దగ్గరే వస్తుంది. ధనము దండిగా ఉంటే సంతోషంగా ఉంటారు అని అనుకుంటాం మనం. ఒకంత అది కూడా కావచ్చు, కానీ ఎప్పుడైనా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు శాస్త్రములో. ఎప్పుడు కూడా ధనమున్నంత మాత్రాన సరిపోదు, సంతోషము ఉండాలి. మానసికమైనటువంటి సంతోషము ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు ఇంట్లో అంతా కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. అలా ఉండాలి అంటే చాలామంది చాలా రకాలుగా ఈ రోజుల్లో ఉదయము సాయంకాలము ఇల్లును చాలా శుద్ధి చేసుకొని, ఇల్లు మామూలుగా సాయంకాలము అంటే సూర్యాస్తమయము కంటే ముందే మామూలుగా కసువు అది ఊడ్చుకొని ఇల్లు శుభ్రం చేసుకొని సాయంత్రము దీపారాధన చాలా అవసరము ఇంటికి. అంటే సంధ్యాదీపం, సంధ్య దీపం అంటాం. సంధ్య దీపం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది ఇంటికి. ఇంట్లో దీపారాధన చెయ్యటం, దీపారాధన చేసిన తర్వాత కాసేపు ఇంటి ముఖద్వారము తెరిచిపెట్టటం. ఎందుకంటే సాయంకాలము లక్ష్మీ అమ్మవారి యొక్క సంచార సమయం. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్కజెల్లెళ్ళు. నేనుండవలసిన ఇల్లు ఏది, నీ ఉండవలసినటువంటి ఇల్లు ఏది అని ఇంటి గడప బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారంట సాయంకాలం అసుర సంధ్య వేళ అని. ఒరే తథాస్తు, దేవతలు ఉండేటువంటి సమయమురా ఇది. ఇటువంటి సమయములో అపశబ్దాలు కానీ అనవసరమైనటువంటి మాటలు కానీ మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అలా చెప్పేటప్పుడు ఏమిటి అంటే ఇగో ఇందుకే ఉండేది, ఇలాంటివి ఉంటాయి గనుకనే అసుర సంధ్య వేళ అంటే గోధూళి వేళ అంటే ఆవులు ఇంటికొచ్చేటువంటి సమయము, సంధ్యా సమయం. సాయంకాలము 6 గంటల నుంచి 7-7:30 వరకు ఇదే అసుర సంధ్య వేళ అంటాం మనం మామూలుగా. అంటే దేవతలు పైన నుండి తథాస్తు అని పలికేటువంటి ఇది. అందుకనే సాయంకాలము పూట అందరూ కూడా లక్ష్మీ సంచార సమయము గనుక మనము షాపింగులు అవి చేసుకోవటము చేయటము సాయంత్రం పూట వెళుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏది చేసుకున్నా మనకు తథాస్తు, ఆ సాయంత్రం పూట ఏది మాట్లాడినా తథాస్తు అనేటువంటిది అంటూ ఉంటారు. మనకు అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకని సాయంకాలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకని ఇంట్లో దీపము ఎప్పుడైతే పెట్టుకుంటామో దీపలక్ష్మి అని, దీపము కూడా లక్ష్మీదేవితో సమానము. వెలుగు ఇంటికి. లైట్లు వేసుకుంటాం, లైట్లు వేస్తున్నాము కదా, ఈ వెలుగు ఉంది కదా, దీపారాధన వెలుగు ఎందుకు అని అనుకోవచ్చు. కానీ దీపారాధన చేయటము ఏమిటి అంటే ఉదయము సాయంకాలము మన మనస్సులోని యొక్క జ్ఞానజ్యోతి నిరంతరము వెలుగుతూ ఉండేటువంటి దానికి. మీరు చూడండి, ఒక్కసారి సాయంకాలము పూట కాళ్ళు ముఖము కడుక్కొని మామూలుగా ఉదయం నుంచి కట్టుకున్నటువంటి బట్టలు కాకుండా వేరే వస్త్రాలు కట్టుకొని ఎప్పుడైతే దీపారాధన చేస్తుంటామో ఆ దీపారాధన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే మన ఎదుగుదలకు కావాల్సినటువంటి ఆలోచన ఒక వెలుగు మన మదిలో వెలగటము కానీ, మనం ఒక మంచి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కావాల్సినటువంటి ఆలోచన రావటము కానీ ఇట్లాంటివి ఏవో జరుగుతాయన్నమాట. అందుకని
సాయంకాలము సంధ్య దీపము పెట్టుకొని ఇల్లంతా శుభ్రము చేసుకునేటువంటి విషయంలో ఉంటే ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతముగా ఉంటుంది. అంతేకాదు ఎప్పుడు కూడా అంటే మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఈ 2 రోజులు మాత్రం ఒక్క నిమ్మకాయ బద్ద నీళ్ళల్లో బకెట్లో పిండి కాస్త అర స్పూను కంటే తక్కువ ఉప్పు వేసి, నిమ్మరసము, ఉప్పు ఈ రెండిటితో కూడా నీళ్ళల్లో వేసి ఇల్లు శుభ్రం చేసుకుంటూ వచ్చారనుకోండి. అలా చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ ఏదైనా మనకు పాజిటివ్‌గా లేకుండా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మనం రోజు బయటికి వెళ్ళొస్తుంటాము కాబట్టి, ఎక్కడెక్కడో తిరిగొస్తాము కాబట్టి, ఆ ఇంట్లో ఎంతో కొంత ఇది రావటం అనేది జరుగుతుంది. దాంతో నెగటివిటీ అనుకోకుండా అనూహ్యముగా ఇంట్లో ఏదో పోట్లాటలు, నిరంతరము మనస్సు సరిగ్గా లేకుండా కకావికలముగా ఉండటము, ఒకరినొకరు అనుకోవటము ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. బయటికి పోయి వస్తుంటాము కాబట్టి. అలా బయట నుంచి వచ్చినప్పుడు మనము బయట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశము లేదు కాబట్టి, ఇలాంటి నెగటివిటీ అంతా పోవటానికి మంగళవారము, శుక్రవారము రోజు మాత్రము వారానికి 2 సార్లు అమ్మవారి అనుగ్రహంతో ఇది గనక చేసుకున్నారంటే నిమ్మరసము, కాస్త ఉప్పు వేసి, సరే మనకు దొరికితే ఆవు పంచితము, ఆవులు దగ్గరలో ఉన్నాయి, దొరుకుతాయి మాకేమిటి పర్వాలేదు అని అనుకుంటే ఆవు పంచితం వేసి, మూడింటిని వేసుకుని శుభ్రంగా ఎప్పుడైతే ఇల్లు అలుక్కుంటామో మొత్తము ఆ ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అంతా కూడా పోతుంది. ఎప్పటికప్పుడు మనకు దూరం అవుతుంది. అప్పుడు మనం అనుకున్నటువంటి పనులు సజావుగా నెరవేరటము, మనము ఆరోగ్యముగా ఉండటము, మన మనస్సు సంతోషముగా ఉండటము, మనము ఆనందంగా పిల్లాపాపలతో అందరితోనూ నవ్వుతూ సంతోషముగా జీవితము గడపటము ఇలాంటివన్నీ జరుగుతూ వస్తాయి. ఏది మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఇలా చేసుకున్నంత మాత్రాన. అందువలన ఎవరైనా సరే ఆడవాళ్ళు రోజూ శుభ్రంగా సాయంకాలం పూట అలుక్కుంటారు. అది మామూలుగా కసు ఉడుచుకుంటారు. రోజు సాయంత్రం పూట అలుకరు. ఉదయం పూట మాత్రం రోజు శుద్ధి చేసుకుంటారు. ఇలా మంగళవారము, శుక్రవారం నాడు మాత్రము కొంచెము ఈ విధంగా చెయ్యండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు.